హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ట్యాగ్ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే మనము రెగ్యులర్గా డైలీ లైఫ్లో చాలామందితో మాట్లాడుతూ ఉంటాము. ఎలాగంటే ఇప్పుడు నువ్వు బాగున్నావు కదా, నువ్వు వెళ్ళావు కదా, నువ్వు వచ్చావు కదా, రాలేదా, ఇట్లాగా అడుగుతూ ఉంటాం కదా. అంటే మనం అడుగుతున్న ప్రశ్నలోనే మనకి జవాబు కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు అవును అని సమాధానం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే నువ్వు సిగరెట్ తాగవు కదా అంటే అర్థం ఏంటి? నువ్వు సిగరెట్ తాగకుండా ఉంటే బాగుంటుంది అని దాని అర్థం. అప్పుడు ఆన్సర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? అవును, తాగను అనే కదా ఎక్స్పెక్ట్ చేసేది. ఇట్లాగా క్వశ్చన్ ట్యాగ్స్ అయితే మనము అవును కదా అనే సందర్భాల్లోని రెగ్యులర్గా డైలీ లైఫ్లో, అది కూడా రెగ్యులర్ కమ్యూనికేషన్ స్కిల్స్లో అయితే మనం ఎలాగ నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో ఈరోజు క్లాస్లో అయితే క్లియర్ చేసేస్తాను. సో దీంట్లో మేజర్గా ఒక 2-3 గ్రామాటికల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్టు కూడా ఈరోజు సెషన్ అయితే మాత్రం 10th క్లాస్లోనూ, అట్లాగే కొన్ని అకాడమిక్ సెషన్స్ వారికి కూడా వారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక టాపిక్ లాగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఉంటే మాత్రం వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేసేయండి. రైట్ గైస్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ చెప్పాను కదా, ట్యాగ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి? మనం క్వశ్చన్ అడుగుతాము, సో దానికి మళ్ళీ మనం కదా అని అయితే అడుగుతూ ఉంటాము. అప్పుడు ఎదుటివారు కూడా దానికైతే ఆన్సర్ రిలేటెడ్గా చెప్తూ ఉంటారు. చూడటానికి ఈజీగానే ఉన్నా సరే ఒక 2-3 గ్రామాటికల్ పాయింట్స్ అయితే చెప్తాను. సో వాటిని కూడా మీరైతే గమనించండి. ఫస్ట్ క్వశ్చన్లో షీ ఈజ్ ఎట్ హోమ్, ఈజ్ ఇన్ షీ అంటే ఇదేమో ఒక ప్యూర్ స్టేట్మెంట్, అవునా? అంటే ఎటువంటి క్వశ్చన్ కూడా కాదు, ప్యూర్ స్టేట్మెంట్ అయితే మనం చెప్తున్నాం. అంటే ఏంటంటే షీ ఈజ్ ఎట్ హోమ్ అంటే ఆమె ఇంటి వద్ద ఉంది అంటున్నాము. అయితే దీన్ని మనం డౌట్గా ఆవిడ ఉందో లేదో, ఉంది కదా అని అడగడానికి మనం ఏం చేస్తామంటే, ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నామో ఇది పాజిటివ్గా ఉంటే కనుక ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో మనం నెగిటివ్గా డౌట్ అయితే రైజ్ అవుతుంది, అంతే కదా. సో షీ ఈజ్ ఎట్ హోమ్ అంటే ఇది పాజిటివ్గా ఉంది. సో దానికి మనం డౌట్గా ఉంది కదా అని చెప్పాలంటే ఏం చెప్పాలి? నెగిటివ్గా అయితే మనం క్వశ్చన్ అయితే రైజ్ చేసుకోవాలి. అంటే అప్పుడు అంటే ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ రావాలి. కాబట్టి సో ఈజ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ మాత్రము ఈజ్ నాట్ అనేది రావాలి, అవునా? సో అట్లాగా మనం నాట్ అంటే నెగిటివ్ క్వశ్చన్ అయితే మనం ఇక్కడ రైజ్ చేసి మనం అడగాలి. తర్వాత సబ్జెక్ట్ ఏముంది? షీ అంటే షీ కదా, సో అది. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. మనం అడుగుతున్న క్వశ్చన్ కనుక పాజిటివ్గా ఉంటే మనం రైజ్ చేసే డౌట్ ఏదైతే కదా అని ఉందో దాన్ని మాత్రం మనం నెగిటివ్గానే రైజ్ చేయాలి. సో ఈజ్ ఇన్ షీ, ఆవిడ లేదా? అప్పుడు మనం ఏం చెప్తాము? అవును ఆవిడ ఉంది అంటే ఎస్ షీ ఈజ్, ఆమె ఇంట్లోనే ఉంది అని అయితే మనం ఎదురు వ్యక్తి ఆన్సర్ చెప్తారు, రైట్? ఇంకా అలాగే మరొకటి చూద్దాం, చూడండి. హీ వాజ్ బిజీ ఎస్టర్డే, వాజంట్ హీ? చూసారా, ఇక్కడ ఏమైంది? అతను అంటే ఎస్టర్డే నిన్న బిజీగా ఉండినాడు అని అయితే మనం చెప్తున్నాము. అంటే ఆల్రెడీ గతంలో జరిగిపోయిన దాని గురించి కూడా మనం అయితే కొంతమంది డౌట్ఫుల్గా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు కదా. అతను నిన్న బిజీగా ఉన్నాడు కదా అని అయితే అడుగుతారు కదా. అప్పుడు అవును అతను బిజీగానే ఉన్నాడు అని ఆన్సర్ చెప్తారు, లేదంటే లేదు అతను బిజీగా లేడు అని కూడా ఆన్సర్ చెప్పొచ్చు. సో ఆన్సర్ ఎలాగైనా సరే రానియండి, కానీ మనం క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో ఏంటంటే మనకి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్గా ఉంటే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్గా ఉంటే ఇక్కడ ఏం రాదనమాట, నాట్ అనేది రాదు. సో ఇది కూడా పాజిటివ్గా ఉంది. హీ వాస్ బిజీ ఎస్టర్డే అంటే అతను నిన్న బిజీగా ఉన్నాడు, లేడా అని అడుగుతున్నాం కదా. అలాగే దాన్ని మనం వజంట్ హీ అని అడుగుతున్నాం, అవునా? అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో యాస్టీజ్గా మీరు దాన్నే ఇక్కడ ప్లేస్ చేయండి. ఎందుకంటే సో మనం డౌట్ని కూడా సేమ్ క్వశ్చన్లోనే కదా రైజ్ చేస్తాము. కాబట్టి సేమ్ ముందు క్వశ్చన్ అయితే ఏ టెన్స్లో ఉందో ఇక్కడ మన క్వశ్చన్ ట్యాగ్ కూడా అదే టెన్స్లో ఉంటుంది, అవునా? తర్వాత నాట్ ఎందుకు పెట్టాను? ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి మనం డౌట్ అనేది ఎప్పుడు నెగిటివ్గా రైజ్ చేస్తాం కాబట్టి నాట్ అనేది పెట్టాను. సో వాజంట్ హీ అనే సబ్జెక్ట్ కదా, సేమ్ సబ్జెక్ట్ అయితే ఇక్కడ మీరు పెట్టండి. సో ఇక్కడ ఏది ఉంటే అది పెట్టవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు అది ప్లూరల్ ఫామ్ ఉంటే ప్లూరల్ ఫామ్ పెట్టచ్చు. మేల్ పర్సనాలిటీస్ ఉంటే కూడా మీరు ఇక్కడ హీ అనేది యూజ్ చేయొచ్చు. అదే ఫీమేల్ పర్సనాలిటీస్ ఉంటే మీరు షీ అనేది యూజ్ చేయండి, రైట్? అప్పుడు అతను ఏం చెప్తున్నాడు? ఎస్ హీ వాస్, అవును అతను ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ అతను క్వశ్చన్ ఆన్సర్లో కూడా వాళ్ళు ఏంటంటే మనం ఏ టెన్స్లో అయితే క్వశ్చన్ అడిగామో అదే టెన్స్లో వాళ్ళు కూడా ఆన్సర్ చెప్తారు. అప్పుడే అది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆన్సర్. ఇక తర్వాత డూ యూ లైక్ స్వీట్స్ అంటే నీకు స్వీట్స్ అంటే ఇష్టమా అంటే ఇష్టమే కదా, డోంట్ యూ అనేది అడుగుతున్నాడు, అంటే కాదా అని. అంటే ఇక్కడ కూడా అంతే, మన తెలుగులో నీకు ఇష్టం కదా అని అడుగుతాం చూడండి. అటువంటప్పుడు మనం యూ లైక్ స్వీట్స్, డోంట్ యూ, నీకు స్వీట్లు అంటే ఇష్టం కాదా అని అయితే మనకు మీనింగ్ వస్తుంది అనమాట.
సో ఇక్కడ చూసారా పాజిటివ్గా ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్గా ఉంది కాబట్టి మనం ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్గా క్వశ్చన్ రైజ్ చేస్తున్నాం, ట్యాగ్ అనేది రైజ్ చేస్తున్నాం. సో ప్రెజెంట్ టెన్స్లో ఏమొస్తుంది, హెల్పింగ్ వర్బ్ అనేది మీకు తెలిసిందే కదా. ఎప్పుడైనా సరే యూ వచ్చిందంటే మాత్రం దానికి మనం డూ ఫార్మ్స్ అనేది డూ అనేది తీసేయాలని చెప్పాను. సో ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్గా నాట్ అనేది యాడ్ చేశాను, సబ్జెక్ట్ యూ కాబట్టి యూ అనేది ప్లేస్ చేశాను. సో డోంట్ యూ, లేవా, నీకు ఇష్టం లేదా అని అర్థం. అప్పుడు ఆన్సర్ అవును నాకు ఇష్టమే అని చెప్పడానికి ఏమంటారు, ఎస్ ఐ డూ. ఇక్కడ కూడా అంతేనండి. సో సబ్జెక్ట్ అనేది వాళ్ళైతే రిప్లై ఇస్తున్నారు కాబట్టి ఐ వచ్చినప్పుడు కూడా మన ప్రజెంట్ టెన్స్లో మనం వాడాల్సిన హెల్పింగ్ వర్బ్ అనేది డూనే కదా, కాబట్టి ఐ డూ అనేది యూజ్ చేశాను. తర్వాత యువర్ బ్రదర్ డజంట్ స్మోక్, డస్ హీ. సో మనం డౌట్ అయితే ఫీల్ అవుతూ ఉన్నాము, మీ బ్రదరు సిగరెట్ తాగడు కదా అని అయితే అడుగుతూ ఉన్నాము, తాగుతాడా అని కూడా మనం అనుకోవచ్చు. డస్ హీ ఇక్కడ చూసారా, డజంట్ అంటే తాగడు కదా, అంటే తాగడు నెగిటివ్గా అయితే మనం స్టేట్మెంట్ అయితే ఉంది. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. చెప్పాను కదా, నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉండాలన్నాను, ఇది పాజిటివ్గా ఉంటే ఇది నెగిటివ్గా ఉండాలన్నాను. ఎందుకంటే అసలు మనకి వచ్చే ప్రశ్నే నెగిటివ్గా వస్తుంది స్టేట్మెంట్కి విరుద్ధంగా, రైట్. కాబట్టి ఇక్కడ నాట్ లేదు కాబట్టి, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ ప్లేస్ చేయవసరం లేదు. ఇంకా హెల్పింగ్ వర్బ్ అంటారా, ఆల్రెడీ ఇక్కడ మీకు హెల్పింగ్ వర్బ్ అనేది డజ్ అనేది ఉంది కాబట్టి మీరు యాస్టిస్గా దాన్ని ప్లేస్ చేసేసేయండి. సబ్జెక్ట్ అయితే మాత్రం యువర్ బ్రదర్ అంటున్నాం, అంటే మీ బ్రదర్ అంటే ఎవరు, అతను కదా, కాబట్టి మనం హీ అనేది యూజ్ చేసాము, రైట్. సో ఇది మేల్ పర్సనాలిటీ కాబట్టి మనం ఇక్కడ మన ప్రొనౌన్ అనేది హీ యూజ్ చేసాం. లేదు అతను తాగడు అని చెప్పాలంటే ఇక్కడ స్టేట్మెంట్లో ఎలా ఉంది, మనం స్టేట్మెంట్ ఏ విధంగా అయితే ఉందో ఆన్సర్ కూడా మనం అదే విధంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో స్టేట్మెంట్ మనకు నెగిటివ్గా ఉంది కాబట్టి ఆన్సర్ కూడా సేమ్ దానికి సంబంధించినట్టుగానే రావాలి. నో అవును, అతను కాదు, అతను తాగడు అని చెప్తున్నాడు అనమాట, హీ డజంట్, రైట్. ఇక తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈజంట్ ఇట్, ఇది చాలా కష్టంగా ఉంది కదా అని చెప్తున్నాము. అదే లేదు ఇంకొకలాగా ఎలా మాట్లాడచ్చు, ఇది చాలా కష్టంగా ఉంది, లేదా అని అడుగుతారు, అవునా. ఇక్కడ చూడండి ఈజంట్ ఇట్, ఇక్కడ ఇట్స్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఈజ్ అని కదా మీనింగ్ అయితే మనకు వస్తుంది. అప్పుడు మరి మనకు ఆన్సర్ ఏం వస్తుంది దానికి, ఎస్ ఇట్ ఈజ్, అవును కష్టమే అని అయితే వాళ్ళ ఆన్సర్ కూడా మనకు రిప్లై ఇస్తారు. సో ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి నేను నాట్ అనేది యాడ్ చేశాను. సో సబ్జెక్ట్ ఇట్ కాబట్టి ఇట్ అనేది ప్లేస్ చేశాను, క్లియర్, రైట్. తర్వాత యూ వెంట్ టు అమీర్పేట్ ఎస్టర్డే డింట్ యూ. ఇక్కడ చూడండి యూ వెంట్ టు అమీర్పేట్, నువ్వు అమీర్పేట్ వెళ్ళావు నిన్న, వెళ్ళలేదా, డింట్ యూ వెళ్ళలేదా అని అయితే అడుగుతున్నాం, లేదంటే కాదా కదా అని అడుగుతున్నాం అనమాట, రైట్. ఎలాగైనా సరే తెలుగులో మనం రెగ్యులర్గా ఏంటంటే ఒక సందర్భాన్ని మనకు నచ్చినట్టుగా ఏంటంటే మనం మాట్లాడుతూ ఉంటాము. సో దాంట్లో ఎలాగైనా సరే కరెక్ట్గానే వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఎస్ ఐ డిడ్, అవును నేను వెళ్ళాను అని చెప్పడానికి అతను ఎస్ ఐ డిడ్ అన్నాడు. ఇక్కడ చూడండి మనం ఎస్టర్డే గురించి జరిగిన సంభాషణ గురించి మాట్లాడుతున్నాము. ఎస్టర్డే అంటే ఏంటి, నిన్న. సో నిన్న అంటే జరిగిపోయింది, సో పాస్ట్లో ఉంటుంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ని కూడా పాస్ట్లోనే ఉండాలి, ఆన్సర్ కూడా మనకి పాస్ట్లోనే ఉండాలి, రైట్. ఇప్పుడు పాస్ట్లో మనం డూ ఫామ్స్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఏ డూ ఫామ్ వాడతాము, ప్రెజెంట్ అయితే డూ వస్తుంది, పాస్ట్ అయితే డిడ్ వస్తుంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ నేను డిడ్ అనేది యూజ్ చేశాను. సో డిడ్, మీకు ఈ డూ ఫామ్స్ ఎలా వాడాలి ఏంటి తెలియకపోతే నేను ప్రీవియస్ క్లాసెస్లో అయితే చాలా క్లాసెస్ చెప్పాను, అంటే స్టార్టింగ్ ఒక 10-12 క్లాసుల్లో వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ క్లాసెస్ అయితే చూడండి. అప్పుడు డిడ్ తర్వాత ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ఎప్పుడు కూడా మనకు విరుద్ధంగానే కదా వస్తుంది, కాబట్టి నాట్ అనేది యాడ్ చేసాం. సో డింట్ యూ కాదా, ఎస్ ఐ డిడ్, అవును నేను వెళ్ళాను అని చెప్తున్నాడు. ఇక అలాగే ఐ టోల్డ్ యూ అబౌట్ ఇట్ డింట్ ఐ, నేను నీకు దీని గురించి చెప్పాను, చెప్పలేదా అని అయితే అడుగుతున్నాడు, లేదంటే నేను నీకు దీని గురించి చెప్పాను కదా అని కూడా మనం వస్తుంది. ఇక్కడ చూడండి టోల్డ్, ఇది కూడా మనకి పాస్ట్ కదా, పాస్ట్ కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్లో క్వశ్చన్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది డిడ్ రావాలని చెప్పాను. సో డిడ్, ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్గా మనకు ఆన్సర్ అయితే నెగిటివ్గా అయితే మన క్వశ్చన్కి అయితే వస్తుంది మనకి. సో నాట్ ఐ, సబ్జెక్ట్ ఐ వచ్చింది. అప్పుడు ఆన్సర్ అవును నువ్వు చెప్పావయ్యా అని చెప్పడానికి ఎస్ యూ డిడ్, అవును నువ్వు చెప్పావు, రైట్. ఇక తర్వాత దే విల్ కమ్ టుమారో ఓన్ దే, వాళ్ళు రేపు పొద్దున్న వస్తారు, రేపు వస్తారు, రారా లేదంటే వస్తున్నారు కదా, ఇట్లాగ మనకి దానికి ఫేజింగ్ అయితే వస్తుంది. అప్పుడు ఆన్సర్లో ఏం చెప్తాం మనం, అవును వాళ్ళు వస్తున్నారంటే ఎస్ దే విల్, అవును వాళ్ళు వస్తున్నారు అని చెప్తాం. సో హెల్పింగ్ వర్బ్ చూడండి మనం ఎక్కడ ఏ విధంగా అయితే హెల్పింగ్ వర్బ్ అంటే ఇది ఫ్యూచర్ గురించి అంటే ఫ్యూచర్ సంబంధించి అయితే మనం అడుగుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఇక్కడ కూడా ఆన్సర్లో కూడా సింపుల్గా అయితే మీరు ప్లేస్మెంట్ చేసేసేయండి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అడిగినా సరే మీరు
సో అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన హెల్పింగ్ వర్బ్ని క్యాచ్ చేసి అదే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి మీరు ఆన్సర్ కూడా రిప్లై ఇవ్వచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో. నెక్స్ట్, దే హ్యావ్ వాచ్ ద మూవీ, హ్యావెంట్ దే. ఇక్కడ చూడండి, వాళ్ళు మూవీ చూశారు, చూడలేదా, లేదంటే వాళ్ళు మూవీ చూశారు కదా అని కూడా మనకి తెలుగులో వస్తుంది. అప్పుడు ఆన్సర్ అవును వాళ్ళు చూశారని చెప్పాలంటే ఎస్ దే హ్యావ్, వాళ్ళు చూశారు అని అయితే మనం చెప్తున్నాము, రైట్. అది. సో ఇక్కడ చూడండి హెల్పింగ్ వెబ్ని సేమ్ తీసుకురండి సార్. మరి వాళ్ళు చూశారు అని చెప్పడానికి ఇక్కడ మరి మన హ్యావ్ ఫామ్ అనేది పాస్ట్లో అయినప్పుడు హ్యాడ్ అనేది యూజ్ చేయాలి కదా అంటారు. లేదు, ఇదేంటంటే ఇప్పుడే జరిగిన యాక్షన్ గురించి తెలియచేసేదన్నమాట. ఇప్పుడే జరిగిన యాక్షన్స్కి నేను చెప్పాను పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 యూజ్ చేయాలి, దాంతోపాటుగా హ్యావ్ ఫామ్ యూజ్ చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఇప్పుడే జరిగింది కాబట్టి అతను ఎస్ దే హ్యావ్ అంటున్నాడు అంతే. అంటే ఇది షార్ట్ ఫామ్ అనమాట ఆన్సర్లో కూడా, రైట్. అంటే దాని అర్థం ఏంటంటే ఎస్ దే హ్యావ్ వాచ్డ్ అని అర్థం. దాన్నే షార్ట్ ఫామ్లో ఎస్ దే హ్యావ్ అని రిప్లై ఇస్తున్నారు క్వశ్చన్ ట్యాగ్లో, రైట్. సో హ్యావ్ అయితే హ్యావ్ ఉంది, నెక్స్ట్ పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్గా ప్లేస్ చేశాను. మనం ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను చెప్పి అడుగుతున్నాను. అవును వాళ్ళు చూశారు. నెక్స్ట్, మమ్మీ హ్యాస్ కుక్డ్ మమ్మీ హ్యాస్ కుక్డ్ చికెన్ కర్రీ, హ్యాజన్ షీ. అమ్మ చికెన్ వండింది కదా, లేదంటే అమ్మ చికెన్ వండింది, వండలేదా అనైనా మనకి ఫ్రేజింగ్ చేయొచ్చు, లేదంటే చికెన్ వండింది కదా అని కూడా మనం ఫ్రేజింగ్ చేయొచ్చు, రైట్. ఇక్కడ చూసారు ఇది కూడా అంతే సేమ్, ఇప్పుడే జరిగిన యాక్షన్ గురించి అయితే మనకు చెప్తుంది. సో మన ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ అయితే యూజ్ చేసామంటే V3 ఫామ్ కుక్డ్ అనేది యూజ్ చేసాము, దీనికి ముందు హ్యావ్ ఫామ్ అయితే ప్లేస్ చేసాము. సో మామీ అంటే ఎవరు, థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వీటి ముందు ఎప్పుడు కూడా మనం ఏం చెప్పాలి, హ్యాజ్ అనేది యూజ్ చేయాలని చెప్పాను కదా. ఎవరైనా మిస్ అయితే వీటి గురించి అయితే నేను ఫస్ట్ 10 క్లాసెస్లో చెప్పాను చూడండి. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో కూడా ఏమొస్తుంది, సేమ్ హెల్పింగ్ వర్బ్ని అయితే మీరు ప్లేస్ చేయండి హ్యాజ్. పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్గా మనకి క్వశ్చన్ వస్తుంది. నాట్ షీ, హ్యాజన్ షీ, వండలేదా అని అడుగుతున్నాము. అవును ఆమె వండింది అని చెప్పడానికి ఎస్ షీ వాస్, అవును ఆవిడ వండింది. ఇదేంటి వండింది కదా, వండింది కాబట్టి మనం ఇక్కడ వాజ్ అనేది యూజ్ చేసాము, రైట్. లేదంటే ఇక్కడ మీరు ఎస్ షీ హ్యాజ్ అని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. అది కూడా కాంటెక్స్చువల్గా కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ మనం దాన్ని ఇప్పుడే జరిగిన యాక్షన్ లాగా మాట్లాడాలి అంటే మాత్రం మనం ఇక్కడ హ్యాజ్ అనేది చెప్పొచ్చు ఆన్సర్లోని. లేదు ఇప్పుడు గతంలో వండింది లేదంటే ఆల్రెడీ వండింది అని చెప్పే ఉద్దేశంతో చెప్పడానికి మనం ఇక్కడ వాజ్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా సరే పాస్ట్లోనే ఉంటుంది. ఇక తర్వాత యూ డోంట్ డ్రింక్, డూ యూ, నువ్వు తాగవు, నువ్వు మందు తాగవు కదా అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి. ఆన్సర్ కూడా మనం అవును నేను తాగను అనే ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కూడా మనం ఇట్లాగ అడుగుతూ ఉంటాం ఎదుటి వ్యక్తిని. డూ యూ అనేది ఎందుకు యూజ్ చేశాను క్వశ్చన్ ట్యాగ్లోని, ఇది హెల్పింగ్ వర్బ్ డూ ఉంది కాబట్టి యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చనింగ్లోనే నాట్ అంటే నెగిటివ్గా కొంచెం ఆన్సర్ అయితే అడిగారు. దానికి సంబంధించి మన పాజిటివ్గా మన క్వశ్చన్ అయితే రావాలి కాబట్టి నాట్ అనేది యూజ్ చేయకుండా డూ యూ అనేది చెప్పాలి. అప్పుడు ఆన్సర్ అవును, నో కాదు నేను తాగను, లేదు నేను తాగనని చెప్తాం కదా, అప్పుడు అలా చెప్తారనమాట. ఈ స్టేట్మెంట్ ఎలా ఉందో చూడండి. ఇది నెగిటివ్గా ఉంటే ఇక్కడ నో అని పెట్టండి, ఇది పాజిటివ్గా ఉంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఆన్సర్ వాళ్ళు అడుగుతున్న దానికి పాజిటివ్గానే ఉంది ఆన్సర్ మీ నుంచి, సేమ్ వాళ్ళు అడుగుతున్నదే మీ దగ్గర నుంచి కూడా ఆన్సర్ వచ్చింది అంటే విరుద్ధంగా రాకుండా వాళ్ళు అడుగుతున్న కాంటెక్స్ట్లోనే ఆన్సర్ కనుక మీకు రిప్లై వస్తూ ఉన్నట్లయితే ఇది పాజిటివ్గా ఉన్నప్పుడు మీరు పాజిటివ్గా ఎస్ అని పెట్టండి, ఇది నెగిటివ్గా ఉన్నప్పుడు మీరు నెగిటివ్గా నో అని పెట్టండి అంతే. ఇక రిమైనింగ్ ఆన్సర్ అనేది తాగితే ఎస్ అని చెప్పండి, తాగపోతే నో అని చెప్పండి, ఇంకేది ఏదైనా సరే. తర్వాత దీస్ ఆర్ యువర్ షూస్, ఆరంటే ఇవి నీ బూట్లు, అవును కదా ఇవి నీ బూట్లే కదా అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా చూడండి ఆర్ అండ్ దే. హెల్పింగ్ వర్బ్ ఆర్ పాజిటివ్గా ఉంది కాబట్టి నాట్ అనేది పెట్టాను, దే. అవును నా బూట్లే అని చెప్పాలని ఏం చెప్తాము, ఎస్ దే ఆర్, అవును అవి నా బూట్లే అంతే కదా, పాజిటివ్గా వచ్చేసింది ఆన్సర్ ఎందుకంటే నిజంగా అతనివే కాబట్టి. తర్వాత హీ క్యాన్ రైడ్ ఏ స్కూటర్, కాంట్ హీ, అతను స్కూటర్ రైడ్ చేయగలడు కదా అని అయితే అడుగుతున్నాడు. అవును అతను చేయగలడు, ఎస్ హీ క్యాన్, అతను చేయగలడు. తర్వాత దే షుడ్ లర్న్ ఇంగ్లీష్, షుడెంట్ దే, వాళ్ళు తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేర్చుకోకూడదా లేదంటే నేర్చుకోవాలి కదా అని అయితే మనం అడుగుతున్నాడు. షుడ్ అనేది ఎందుకు యూజ్ చేశాను, హెల్పింగ్ వర్బ్ అనేది షుడ్ వచ్చింది కాబట్టి సేమ్ కాంటెక్స్ట్లో మనకైతే హెల్పింగ్ వర్బ్ని ప్లేస్ చేసేసేయాలి. ఇది కూడా తప్పనిసరిగా నేర్చుకోకూడదా అని అయితే మనకి మీనింగ్లో వస్తుంది కాబట్టి. నాట్ అనేది ఎందుకు యాడ్ చేశాను, అది పాజిటివ్గా ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా ఉండాలి. ఇంకా వర్బ్ అనేది సబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో అది మనం ప్లేస్ చేస్తున్నాము. అవును వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకోవాలని చెప్పాలనుకున్నప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తాం, ఎస్ దే షుడ్, వాళ్ళు నేర్చుకోవాలి తప్పనిసరిగా. నెక్స్ట్
యు వర్ ఇన్ వైజాగ్ లాస్ట్ వీక్ వరంట్ యూ? నువ్వు నిన్న లాస్ట్ వీక్ నువ్వు వైజాగ్లో ఉన్నావు కదా అని అయితే అడుగుతున్నాడు. లేవా అని అడుగుతున్నాడు. అవును నేను ఉన్నాను, లాస్ట్ వీక్ వైజాగ్లోనే ఉన్నానని చెప్పడానికి ఏం చెప్తాము? ఎస్ ఐ వాస్, అవును నేను ఉన్నానని చెప్తున్నాను. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. యు ఆర్ హ్యాపీ నౌ ఆరెంట్ యూ? నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, లేవా అని అడుగుతాం కదా. ఉన్నావు కదా అని అడుగుతున్నావు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అంటే అర్థం ఏంటంటే నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఆన్సర్. అప్పుడు వాళ్ళు కూడా ఆన్సర్ మనకి అనుకూలంగానే రిప్లై ఇస్తూ ఉంటారు. ఎస్ ఐ యామ్, అవును నేను ఉన్నాను. రైట్. సో ఇలాగైతే మనం చక్కగా క్వశ్చన్ ట్యాగ్స్ని కూడా ఈజీగా అయితే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయొచ్చు. చూసారా, గ్రామాటికల్ రూల్స్ అయితే మాత్రం ఒక 2-3 చెప్పాను ఈ వీడియోలోని. సో వాటిని గుర్తుంచుకోండి. బేసిక్ అంటే 10th క్లాస్ కొంచెం అకాడమీ సెషన్స్లో కూడా ఈ టాపిక్ అయితే ఉంది. దీని మీద ఒక 2-3 క్వశ్చన్స్ 2-3 మార్క్స్ అయితే వస్తాయి. సో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సజెషన్ చేయండి ఛానల్ని. సో వాళ్ళు కూడా చూస్తారు. చక్కగా మనం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్వశ్చన్ ట్యాగ్స్. ఇక మీదట మీరు ఈజీగా అయితే ఎవరినైనా సరే ఎదుటి వ్యక్తిని ఇలాగైతే మీరు అడిగేసేయండి. నో ప్రాబ్లం, కాన్ఫిడెంట్గా అయితే మీరు మాట్లాడొచ్చు. రైట్ గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.